హాయ్ ఫ్రెండ్స్, మనకి కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక రిక్వైర్మెంట్ వచ్చేసరికి సైనిక్ స్కూల్ నుంచి అయితే వచ్చింది. కర్ణాటక నుంచి అయితే వచ్చింది ఈ యొక్క నోటిఫికేషన్. ఈ యొక్క నోటిఫికేషన్ లో మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయి అంటే, కెమిస్ట్రీ సబ్జెక్ట్ చెప్పే వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ కి ఎలిజిబుల్ అవుతారు. ఈ యొక్క వేకెన్సీకి మనకి 21 to 40 years అయితే ఉండాలి. దీని యొక్క బేసిక్ పే వచ్చేసరికి మనకి 47,600 అయితే ఉంటుంది. ఇంకా మనకి అలవెన్సెస్ అన్ని కలుపుకొని మొత్తం మనకి 50,000 అయితే వస్తుంది. ఈ యొక్క నోటిఫికేషన్ కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే అయి ఉండాలి, లేదా మాస్టర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. అది కూడా కాకపోతే బీఈడి అయితే చేసి ఉండాలి. ఈ యొక్క నోటిఫికేషన్ కి ఇంకా మనకి ఇంగ్లీష్, హిందీ, సోషల్ సైన్స్ చెప్పే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇంగ్లీష్ కి కూడా అదే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. దీనికి ఒక ఏజ్ వచ్చేసరికి 21 to 35 years అయితే ఉండాలి. మనకి 21 ఆగస్ట్ కల్లా 21 to 35 years అయితే ఉండాలి. హిందీకి కూడా అంతే, 21 to 35 years అయితే ఉండాలి. సోషల్ కి కూడా అంతే ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. దీనికి మనకి శాలరీ బేసిక్ పే వచ్చేసరికి 44,900 అయితే అన్నారు. ఇంకా మనకి అలవెన్సెస్ కలుపుకొని మనకి 46,000 దాకా రావచ్చు. అరౌండ్ 46,000 దాకా రావచ్చు. మనకి ఇంగ్లీష్, హిందీ, సైన్స్ కి అయితే మనకి 46,000 దాకా అయితే రావచ్చు. ఈ యొక్క ఈ మూడు వేకెన్సీస్ కి వచ్చేసరికి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ అయినా అయి ఉండాలి, బీఈడి విత్ 50% తో పాస్ అయినా అయి ఉండాలి, లేదా దీనికి సిటెట్ పేపర్ 2 అయితే రాసి ఉండాలి, లేదా టెట్ ఎగ్జామ్ అయితే టెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అయితే అర్హులైతే అవుతారు. దీనికి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. టెట్ రాసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు సోషల్ సైన్స్ కి. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ లో మనకి ఇంకా 10th క్లాస్ మెట్రికులేషన్ వాళ్ళకి కూడా సంబంధించి మనకి నోటిఫికేషన్ లో వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఈ యొక్క వేకెన్సీస్ జనరల్ ఎంప్లాయీస్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 50 years అయితే ఉంటుంది. దీని యొక్క ఎలిజిబుల్ వచ్చేసరికి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ అయితే పూర్తయి ఉండాలి. ఈ యొక్క నోటిఫికేషన్ కి మనకి అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 500 రూపీస్ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 500 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 350 అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ కి మనం ఆఫ్లైన్ విధంగా అయితే అప్లై చేసుకోవాలి. దీన్ని మనం డీడీ తీసి వాళ్ళకి పోస్ట్ అయితే చేయాలి. అప్లికేషన్ ప్రాసెస్ తో పాటు అప్లికేషన్ డాక్యుమెంట్స్ తో కలిపి ఇది ఒకటి అటాచ్ చేసి మనం వాళ్ళకైతే పంపించాలి. ఈ యొక్క నోటిఫికేషన్ లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.